స్టేజ్ మీద ఉన్నాడు, కొద్దిగా ఇదికెళ్ళాలి. ఆయన స్టేజ్ మీద ఉన్నాడు, ఎన్నికెళ్ళాలి. రాచకొండ లచ్చన్న, ఇకనైనా నీ ఎగడాలు ఆగిపోతాయి. ప్రభుత్వానికి లొంగిపో. కుర్ర కుంక, ముసలి నక్క, ఈ రాచకొండ స్థావరానికి వచ్చే శ్రీరాముల రెచ్చిపోక. ఇది రావణ రాజ్యమని గుర్తు పెట్టుకో. ఈ రావణ సామ్రాజ్యాన్ని అంతం చేయడానికి బయలుదేరిన కొత్త చెప్పి సూర్య ఇలాంటి సింహాన్ని పట్టేలా బంధించాలా నాకు బాగా తెలుసురా. ఎవరి తలరాత ఎలా ఉంది ఎవరికి తెలుసురా. రాత రాసేది అక్కడే, గీత గీసేది ఇక్కడే. గుండెల్లో దమ్ము ఇక్కడ ఉందిరా. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. నన్ను ఎదిరించిన మగాడు ఈ చరిత్రలో బతుకు పట్టగట్టలేదురా. రేయ్ రాచకొండ లచ్చన్న, చరిత్ర సృష్టించేవాడు ఎప్పుడు చెప్పుడు రాడురా. గుండె తమ్ముల్లో చెప్పడతాడు, మొదలు పెడతాడు, చరిత్ర సృష్టించి వెళ్తాడు. నాది కాదనుకుంటానే నీ కొడుకుని ఎలా కొట్టానంటే, ఒక్కసారి ఈ ఊరు నాది, ఈ జనం నా వాళ్ళు, ఈ వంశం నాది అనుకుంటే 10 తరాలు నీ వంశంలో మగబిడ్డ పుట్టాలంటే భయపడతాడురా. అంతటి పోటీగాడువా? పోటీగాడునో వేటగాడునో నీ కొడుకు చెప్పలేదా? నా సర్వీస్ లో నీలాంటి పోలీస్ ఆఫీసుల్లో ఎంత మందిని చూసాను రా. లచ్చన్న, ఇప్పటి వరకు ఈ చెయ్యి ఆశయం కోసం ఎదురు చూసిందిరా. నా ఆశయం కోసం చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? అసలు నువ్వు ఎందుకు వచ్చావు? అసలు విషయం చెప్పు. పేద ప్రజల పైన చేస్తున్న దౌర్జన్యాన్ని ఆపు. ఆపకపోతే నేను నిలబడ్డా ఈ నేల మీద ఒట్టు, నన్ను తాగుతున్న ఈ కాలు మీద ఒట్టు, నా కన్నతల మీద ఒట్టు, నన్ను నమ్ముకున్న ఈ ప్రజల మీద ఒట్టు. నిలబడతా ప్రజల పక్షాన్ని నిలబడతా. ఢీకొంటా. ఇక నుంచి ఈ ప్రాంతంలోని ఎగడాలు సౌండ్ ఉండవు, ఒక్క ప్రాణం కూడా పౌన ఉండవు. నన్ను కెలకొద్దు. మా బలగం ముందు నువ్వెంత్రా బలమా? మీద పందు పలిస్తే ఎనుకవద్రా ఎర్ర లచ్చన్న. అసలు మేమేం చెప్పిన చేయడానికి నీకు ఎంత కావాలో చెప్పు, లేదంటే మా చేతుల్లో నువ్వు అన్యాయంగా చస్తావు. నేను ఏదైనా చాలా స్పీడ్ గా నేర్చుకుంటాను. నాకు మంచి చూపించు, నేర్చుకుంటాను. నాలా తప్పు చూపించు, సరిదిద్దుకుంటాను. కానీ చావుని చూపించద్దు. ఒక్కసారి తల నుంచి గుండెలోకి ఎక్కితే నా చేతికి ఒక కత్తి, ఆ కత్తికి ఒక వేటు, ఆ వేటకు నేలంటి వాడు తగిలితే నా కొడుక నీ ముక్కలు కూడా దొరకవురా. మీరు ఉన్నది మా కాళ్ళు మొక్కడానికే, మా కాళ్ళు ఉన్నది మిమ్మల్ని తొక్కడానికేరా. ఈ
బ్రతుకులు మా చేతుల్లో కత్తులు పెట్టే భిక్షణ. రాచకొండ దమ్ము పట్టుకున్న కత్తిలో ఉండదురా, పట్టుకున్న రక్తంలో ఉంటుంది. మర్యాదగా పేదవాళ్ళ దగ్గర కాచేసిన పొలం తాలూకు దస్తావేజులు ముందు వాళ్ళకి ఇచ్చాయి, లేదంటే జైల్లో చెప్పుకొని తినవలసి ఉంటుంది. ముందు నన్ను నా కొడుకులు అరెస్ట్ చేసి అప్పుడు తీసుకెళ్ళరా స్టేషన్కి. ఆ తర్వాత నువ్వు నేను తెచ్చుకుందాం. రాచకొండ నీ బంగారు కొండకి ఒకసారి ఇచ్చా, మళ్ళీ వాడికి చేతనైతే రమ్మను. 24 గంటలు ఈ ఊళ్ళోనే ఉంటా, డ్యూటీలోనే ఉంటా. 10 గంటలైనా 10 వారాలైనా 10 సంవత్సరాలైనా రెడీ. దమ్ముంటే నీటి ముందు మంచం వేసుకుని కూర్చుంటా. రండిరా. ఏం బెదిరిస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నాడు. అయితే చూసుకుందాంరా. రేయ్, నేను తెగించే ముందే ఆలోచిస్తాను రా, కానీ తెగించాక తలలో తెంచిపోవడమే. నాది తల దించే వంశం కాదురా, తడగొట్టే వంశం. నిన్న ఈ క్షణం అరెస్ట్ చేసి సెంట్రల్ జైల్లో చెప్పుకొని తినిపిస్తాను. పదరా.